రోమిలకు రాసిన పత్రికను థర్డ్ మిషనరీ జర్నీ, 3వ మిషనరీ జర్నీలో ఆ టైంలో రాశాడు. ఏ సంవత్సరంలో అంటే క్రీస్తు శకము 53 నుండి 58 వరకు, 53 నుండి 58 వరకు ఈ మధ్య సంవత్సరాలలో అతను ఈ పత్రికను రాయడం జరిగింది. ఈ పత్రికలో మొత్తం 16 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 అధ్యాయాలు ఉన్నాయి. 3 రకాలుగా దీన్ని మనం విభజించవచ్చు. మొదటిదేమో సిద్ధాంతపరమైనటువంటిది అంశాలు, మొదటి అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు మనం చూస్తాము. రెండవదిగా 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు డిస్పెన్సేషనల్ అంటే దైవ వ్యవహార రీతి మనం చూస్తాము. 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు డిస్పెన్సేషనల్ దైవ వ్యవహార రీతి మనం చూస్తాము. మూడవదిగా ప్రాక్టికల్ 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ప్రాక్టికల్ ఆచరణాత్మకమైనటువంటి అంశాలను మనం చూస్తాము. 3 రకాలుగా రోమిలకు రాసిన పత్రికను 3 రకాలుగా మనం విభజించవచ్చు. మొదటిదేమో డాక్ట్రినల్, రెండవది డిస్పెన్సేషనల్, మూడవది ప్రాక్టికల్. ఈ 3 రకాలుగా ఈ పత్రికను తాను రాయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనం చదవబడినటువంటి వాక్యంలో కనుక వెళ్ళినట్లయితే 10వ అధ్యాయము 17వ వచనంలో తాను అంటున్నాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగుతుంది అంటున్నాడు. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? మీకు తెలిసింది చెప్పండి. విశ్వాసం సర్వసాధారణంగా ప్రతి క్రైస్తవులు వాడేటువంటి మాట ఇది, విశ్వాసం అంటాం. అసలు విశ్వాసం అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెయిత్? దేవుడు ఉన్నాడా అంటే 100% ఉన్నాడని చెప్తాం, డౌట్ లేకుండా. ఏది చూపించాలంటే చూపించలేము, కనబడడు కదా. దేవుడు ఉన్నాడా అంటే 100% ఉన్నాడు, చూపించు అంటే చూపించలేను. నా విశ్వాసం అది, నా నిరీక్షణ అది. విశ్వాసానికి బైబుల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అని చెప్పడానికి రుజువై ఉన్నది. దట్ ఈస్ ఫెయిత్. మాటల్లో చెప్పలేను, చూపించలేను, కానీ దేవుడు మాత్రం ఉన్నాడు. విశ్వాసం గురించి ఒక మాట చెప్పాలంటే, మన కళ్ళు చూపించినటువంటి దారిని నమ్మకంతో చూడడమే విశ్వాసము. బైబిల్లో విశ్వాసం అనగానే మనకు గుర్తొచ్చే ఒక ముఖ్యమైన వ్యక్తి పేరు చెప్పండి చూద్దాం. డెఫినేషన్ ఇచ్చింది కదా, నిరీక్షణ ఉంది కానీ కనపడదు, అదృశ్యమైనటువంటివి ఉన్నవనడానికి రుజువు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎందుకు పిలువబడ్డాడు? పిలువబడడానికి కారణం ఏంటంటే, అబ్రహాము లైఫ్ అనేది ఎప్పుడు గుర్తు చేసుకున్న ఇన్స్పిరేషన్, అసలు మాదిరి. మనకు చాలా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి చెప్పినా సరే మనం డౌట్ పడతాం, అనుమానిస్తాం. అది కట్టుకున్న భర్త కానీ భార్య కానీ. ఆత్మ సంబంధమైన విషయాలు ఒక్కొక్కసారి వాటి మీద నమ్మకం ఉంచాలంటే పెద్ద పరీక్ష. ఏం చేస్తాడో తెలియదు దేవుడు. ఒక దర్శనాన్ని ఇస్తాడు, ఎలా నెరవేరుస్తాడో తెలియదు. కానీ సమయము గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ, తాను తీర్మానం తీసుకున్నటువంటి కేటాయించినటువంటి సమయం ఉంటుంది కదా, ఆ సమయానికి నెరవేర్చి పడేస్తాడు అంతే. మీరు చూడండి, అబ్రహాము లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, ఆయన విశ్వాసము ఏ స్టేజ్లో ఉందని మనం చెప్పలేము, లిమిట్స్ మనం చెప్పలేము. ఎందుకంటే దేవుడు తన జీవిత కాలంలో ఒక్కసారే మాట్లాడాడు. అప్పటి వరకు దేవుడు ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడు, ఆయన యొక్క గుణలక్షణాలు ఏంటి, ఇవన్నీ ఏమీ తెలియదు. దేవుని గురించినటువంటి సత్యాలు ఏమీ తెలియదు. కానీ ఒక స్వరం మాట్లాడితే మాత్రము వెంటనే ఆ స్వరము కోసం, ఆ మాట కోసము తన కుటుంబాన్ని త్యాగం చేశాడు, కన్న తండ్రిని త్యాగం చేశాడు, స్నేహితులను, బంధువులను, గ్రామాన్ని, అన్నిటిని విడిచిపెట్టేశాడు. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడుతున్నా మనం మాత్రం ఒక్కటి కూడా విడిచిపెట్టట్లేదు దేవుని కోసము. ఎందుకని? దేవుడు ఏమైనా మార్పు చెందాడా? లేదు. దేవుడు ఏమైనా మారిపోయాడా? లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, విశ్వాసము, క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. అది మాటల్లో చెప్పలేము. విశ్వాసం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మన మీద మనకున్న విశ్వాసము, రెండవది మనుషుల మీద మనకున్న విశ్వాసము, మూడవది దేవుని మీద మనకున్న విశ్వాసం. ఫెయిత్ మేక్స్ థింగ్స్ పాసిబుల్, నాట్ ఈజీ. అంటే విశ్వాసము సాధ్యం చేస్తుంది, చులకన చేయదు. విశ్వాసం అనేది సాధ్యం చేస్తుంది, కానీ చులకన చేయదు. అబ్రహాం యొక్క విశ్వాసం కనుక మనం చూసినట్లయితే, అతని విశ్వాసము 25 సంవత్సరాల తర్వాత ఒక వాగ్దానాన్ని సాధ్యం చేసింది, కానీ ఈజీ చేయలేదు. మీకు అర్థమైందా? ఇట్స్ నాట్ ఈజీ. 25 years, వాము 1 సంవత్సరం ఆగమంటేనే నా వల్ల కాదు.
ఏదైనా నాతో మాట్లాడి ఒక సంవత్సరం ఆగొన్నాడు అనుకో, నా వల్ల కాదు. సంవత్సరం వరకు ఆగలనా? వచ్చే వారం చేయొచ్చుగా. విశ్వాసం అనేది సాధ్యం చేస్తుంది, కానీ చులకన చేయదు. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, అబ్రహాముకి అసాధ్యాన్ని సాధ్యం చేసుకునే విశ్వాసం ఉంది, చేసుకున్నాడు. కానీ 25 సంవత్సరాలు పట్టింది. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏ వాగ్దానాలు ఇస్తున్నాడు, ఏ నిబంధనలు జారీ చేస్తున్నాడు? కొంచెం టైం పడుతుంది. విశ్వాసంతో ఉండండి. మన మీద మనకున్నటువంటి విశ్వాసము మనల్ని పడిపోయేటట్టుగా చేస్తుంది. మన మీద మనకున్నటువంటి విశ్వాసం మనల్ని తొందర పెడుతుంది. మన మీద మనకున్నటువంటి విశ్వాసము మనల్ని ఫెయిల్ అయ్యేటట్టుగా చేస్తుంది. అందుకే బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. ఉందా లేదా ఈ మాట? బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనము స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఏంటంటే, నిన్ను నువ్వు నమ్ముకోకు, నీ బుద్ధిని నువ్వు నమ్ముకోకు, నీ పూర్ణ మనసుతో ప్రభువునందు విశ్వాసం ఉంచు, ఆయనే నీ మార్గములను సరళము చేస్తాడు. 1962వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. హీఈస్ ఎ ఫ్రీడమ్ ఫైటర్. 1962వ సంవత్సరంలో గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పడేశారు. అతని యొక్క ప్రతిపాదన ఏంటంటే, వర్ణ వివక్ష అంటే ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్, అందరం సమానమే, వివక్ష అనేది చూపకూడదు మన దేశంలో. అది అతని యొక్క ప్రతిపాదన. దానికోసమే ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తున్నటువంటి సమయంలో 1962వ సంవత్సరంలో తీసుకెళ్లి జైల్లో పడేసిండ్రు. జైల్లో పడేస్తే తన మీద తనకున్నటువంటి విశ్వాసం ఏ స్టేజ్లో ఉందంటే, కొంచెం టైమే నేను ఈ జైల్లో ఉంటా, కొంచెం సమయమే నేను ఈ జైల్లో ఉంటా, ఈ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నేను స్వేచ్ఛనివ్వగలుగుతా, కొద్ది రోజులు మాత్రమే నేను ఈ జైల్లో ఉంటా, ఈ జైలు నుంచి రిలీజ్ అయిపోయిన తర్వాత నా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నేను స్వేచ్ఛనివ్వగలుగుతా, ఈ వర్ణ వివక్ష అనేది నా దేశంలో నుంచి తీసి పడేస్తా, నిర్మూలం చేస్తా అని తన మీద తనకు దృఢమైనటువంటి విశ్వాసం ఉంది. అదే విశ్వాసంతో తన పక్కన ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి వారికి కూడా బోధించేవాడు ఏంటంటే, మనం ఎవరి మీద కూడా ఎలాంటి వివక్షలు చూపించకూడదు, అందరము సమానమే, దేవుడు మనల్ని అందరినీ కూడా సమానమైనటువంటి ఉద్దేశంతో తయారు చేశాడు, సమానంగా చేశాడు, దీంట్లో హెచ్చు తగ్గులేమీ లేవు. నువ్వు ఎక్కువ కులం వాడివి, తక్కువ కులం వాడివి, నువ్వు ఆ తెగ వాడివి, ఈ తెగ వాడివి, ఆ కులం వాడివి, ఈ కులం వాడివి అనే తేడాలు లేవు. మనం అందరం సమానమే, ప్రతి మనిషిని కూడా సమానంగానే చేశాడు దేవుడు అని తన పక్కన ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి ఖైదులను అతను ప్రోత్సహించేవాడు. ఇలా ఎంతకాలం గడిపాడు తెలుసా? దాదాపు 1 కాదు 2 కాదు 27 సంవత్సరాలు గడిపిండు జైల్లో. ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాలు జైల్లో గడిపిండు. ఆయన పేరేం పేరు అంటే నెల్సన్ మండేలా. తెలుసా మీకు? నెల్సన్ మండేలా రిలీజ్ అయిన తర్వాత తాను ఊహించినటువంటి గొప్ప స్థితికి ఎదిగాడు. ఏ స్థితికి ఎదిగాడంటే, దక్షిణాఫ్రికా దేశ అధ్యక్షుడిగా అతను ఎదిగాడు. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇదేమి కథ కాదు, నిజంగా జరిగింది చెప్తా ఉన్నా. 27 సంవత్సరాల తన జీవితం తర్వాత దక్షిణాఫ్రికా దేశానికి అధ్యక్షుడయ్యాడు ఆయన, ప్రెసిడెంట్. అనుకున్నట్టుగానే దేశంలో వర్ణ వివక్ష అనేది అతను నిర్మూలించగలిగాడు సాధ్యమైనంత వరకు. ఇదంతా ఎందుకు అతని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, విశ్వాసము అతన్ని బలవంతునిగా చేసింది. ఏ విశ్వాసం అంటే క్రైస్తవ విశ్వాసము. అతన్ని ప్రోత్సహించింది ఏంటి తెలుసా? క్రైస్తవ విశ్వాసము. తాను 1937వ సంవత్సరంలో హీల్ టౌన్ అనే మెథడిస్ట్ క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాడు. 1937వ సంవత్సరంలో హీల్ టౌన్ అనే మెథడిస్ట్ క్రిస్టియన్ స్కూల్లో అతను చదువుకున్నాడు. స్కూల్లో చదువుకున్నప్పుడు క్రైస్తవ విశ్వాసం, తాను నేర్చుకున్నటువంటి క్రైస్తవ విశ్వాసము 27 సంవత్సరాలు కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా తనని చేసింది. వాడే వండర్ఫుల్ ఫెయిత్ కదా, అవును కదా? అద్భుతమైనటువంటి విశ్వాసము. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ప్రభువులో విశ్వాసం ఉంచినటువంటి నీవు చిన్న చిన్న సమస్యలను బట్టి కృంగిపోవడానికి వీల్లేదు, చిన్న చిన్న ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి నలిగిపోవడానికి వీల్లేదు. నీకు విశ్వాసం ఉందా? నమ్మకంగా ఉండు. ప్రభు తగిన టైంలో కార్యం చేస్తాడు, తగిన సమయానికి కార్యం చేస్తాడు. మన మీద మనకున్నటువంటి విశ్వాసము మనల్ని బలహీనులుగా చేస్తుంది, మనల్ని ఓడిపోయేటట్టుగా చేస్తుంది. రెండవదిగా, మనుషుల మీద మనకున్నటువంటి విశ్వాసము. మనుషుల్ని నమ్ముకోవద్దు అని ఎప్పుడు చెప్పలేదు.
మనుషులను నమ్ముకొనుట కంటే అని చెప్పింది. మీకు అర్థమైందా? మనుషులను నమ్ముకోవద్దు అని చెప్పలే, కానీ మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. ఈ రెండు ఫెయిల్ అవుతాయి. ఒకటి, మన మీద మనకున్నటువంటి విశ్వాసము మనల్ని పడిపోయేటట్టుగా చేస్తుందేమో, ఓడిపోయేటట్టుగా చేస్తుందేమో. రెండవదిగా, మనుషుల మీద మనకున్నటువంటి విశ్వాసము మనల్ని ఓడిపోయేటట్టు చేస్తుంది, మనల్ని అవమానించేటట్టుగా చేస్తుందేమో, పడిపోయేటట్టుగా చేస్తుందేమో, బలహీనులుగా చేస్తుందేమో. కానీ మూడవది ఉంది కదా, దేవుని మీద మనకున్నటువంటి విశ్వాసము, ఇది మాత్రం మనల్ని సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. ఇది మాత్రం మనల్ని పడిపోనివ్వదు, ఇది మాత్రం మనల్ని ఓడిపోనివ్వదు. ఎందుకని? నీ బలాన్ని నువ్వు నమ్ముకోలే, మనుషులను నువ్వు నమ్ముకోలే, పరిస్థితులను నువ్వు నమ్ముకోలే, వస్తువులను నువ్వు నమ్ముకోలే. నీ విశ్వాసము నిన్ను సృష్టించినటువంటి దేవుని మీద ఉంది కాబట్టి ప్రభు నిన్ను సిగ్గుపరచడు. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ క్రైస్తవ జీవితంలో. ప్రతిదానికి కూడా విశ్వాసముతో మనం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రభువు తగిన సమయంలో నాకు ఇస్తాడు, తగిన సమయంలో నా కుటుంబాన్ని ఆయన బాగు చేస్తాడు, తగిన సమయంలో నన్ను నిలబెడతాడు, నాకు ఏది కావాలో తగిన సమయంలో అది ప్రభు ఇస్తాడు. అలాగని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేయకుండా కూర్చోవద్దు. అలాగని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేయకుండా కూర్చోవద్దు. నీకు అర్థమైంది కదా? వీలైనన్ని రకాలుగా నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. తగిన సమయంలో ప్రభు మార్గాలు తెరుస్తాడు. నువ్వు దేనికోసమైనా సరే, ఉదాహరణకు నీ భర్తకు మారు మనసు లేదు, ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఏంద్రా అన్నాం అనుకో, ఏంద్రా ఒరే అన్నాం అనుకో, ఆ ప్రార్థనకు ఫలితం ఉండదు కదా? అవునా కాదా? ఏదైతే ప్రార్థన చేస్తావో దానికోసం నిరీక్షణతో ఎదురు చూడు, విశ్వాసం ఉంచు, ప్రభువు తగిన సమయంలో కార్యం చేస్తాడు. నువ్వు పలానా వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఆ వాగు దగ్గరికి వెళ్ళు అంటే అలా ఎలా ప్రభువా? ఆ వాగు దగ్గర ఏముంటాయి? చేపలు పట్టుకోవడానికి గాలం ఉంటుందా? వాళ్ళు ఏమన్నా వేయాలా? ఎవరైనా చేపలు పట్టే వాళ్ళు అక్కడ ఉన్నారా? నేను ఎలా బ్రతకాలి? నన్ను ఎవరు పోషిస్తారు? ఈ ప్రశ్నలు ఏం అడగలే. అవునా కదా? గుర్తుందా మీకు? ఒక దైవ సేవకునితో దేవుడు మాట్లాడి నువ్వు పలానా వాగు దగ్గరికి వెళ్ళు అంటే ఎవరు పోషిస్తారు? నన్ను ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఎక్కడ ఉండాలి? ఇవేం అడగలే. వెళ్ళు అనగానే అక్కడికి వెళ్ళిపోయిండు. ఉదయం సాయంత్రం దేవుడు ఎలా పోషించిండు? కాకులతో ఆహారం పంపించిండు. వాడే మిరాకులు కదా అసలు. అద్భుతమైన కాకి, దాని స్వభావం ఏంది? కొంచెం మాంసం కనపడితే తక్కువ నోట్లు వేసుకునే స్వభావం దాన్ని. అవునా కాదా? అది ఎలాంటి మాంసం అయినా సరే ఆలోచించకుండా నోట్లు వేసుకునే స్వభావం దాన్ని. కానీ దేవుడు ఏం ఆజ్ఞించిండు చూడు, దాంతోనే మాంసం తీసుకొని వెళ్ళు అనగానే వెంటనే లోబడ్డాడు. చూసిండ్రా? అది విశ్వాసం అంటే. ఫస్ట్ అక్కడికి వెళ్ళంటే వెళ్ళాడు, ప్రయత్నం చేశాడు, రీచ్ అయ్యాడు, తర్వాత ప్రభు కార్యాన్ని చూశాడు. నువ్వు ప్రయత్నం చెయ్యి, ప్రభు మన దగ్గరికి వెళ్ళు, చేయమన్నప్పుడు ప్రార్థన చెయ్యి, ప్రభు కోసం నిలబడు, నువ్వు ప్రయత్నం చెయ్యి, ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఊరికే గాలికి దీపం పెట్టేసి చెయ్యి అంటే చేయడు ఆయన. అర్థమైందా? ఊరికే గాలికి దీపం పెట్టేసి ప్రభువా చేస్తావా చేయవా అంటే చేయడు. నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు ప్రయత్నం చేస్తే ప్రభు కార్యాన్ని చూస్తావు. పురాతన కాలంలో రాజుల దగ్గర ఉండే సింహాలు ఎలా ఉంటాయి అంటే ఆహారం సరిగా వాటికి పెట్టక చాలా ఆకలిగా ఉంటాయి. 10 రోజులకు ఒకసారి ఆహారం వేస్తారేమో, చాలా ఆకలిగా ఉంటాయి. కానీ అలాంటి సింహాల దగ్గర డానియేల్ని పడేస్తే కనీసం సింహం ముట్టుకోలేకపోయింది. మీరు చదివినరా ఎప్పుడైనా? డానియేల్ని సింహాలు ముట్టుకోలేకపోయినాయి. ఎందుకని? ఏమైనా పవర్స్ ఉన్నాయా? మనలాంటోడేనా కాదా? మనలాంటోడే. ఈజ్ నార్మల్ మనిషి అతను కూడా. కానీ సింహం ముట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఫెయిత్, విశ్వాసము. దేవుడు ఏదో ఒక రకంగా నన్ను కాపాడగలుగుతాడు. ఇఫ్ ఇన్ కేస్ కాపాడకపోయినా పర్వాలేదు. వాడే డెడికేషన్ కదా. అద్భుతమైన విశ్వాసము. దేవుడు 100% నన్ను కాపాడతాడు, కాపాడకపోయినా పర్వాలేదు. ప్రభు యందు విశ్వాసం ఉంచాడు. చూడండి, ఆకలిగా ఉన్నటువంటి సింహాలు నోరు మూసుకొని కూర్చున్నాయి పక్కన. దేవునికి స్తోత్రం. అది విశ్వాసం అంటే. నీ చుట్టూ నిన్ను పడేయడానికి, నిన్ను పతనం చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి ఎంతమంది మనుషులు చూస్తున్నారో నాకైతే తెలియదు. దాంట్లో నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళు నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. నీ కుటుంబం నవ్వుల పాలైతే సంతోషించాలని చూస్తున్నారు. నిన్ను చూసి హేళన చేస్తున్నారు. నువ్వు పాడైపోతే, నువ్వు నీ కుటుంబం పాడైపోతే నవ్వాలని చూస్తున్నారు.
ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు విశ్వాసంగా ఉండు, దేవుడు వాళ్ళ నోర్లు మోయిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వాసంగా ఉండు, దేవుడు వాళ్ళ నోరు మోయిస్తాడు. ఆకలిగా ఉన్న సింహం నోరే మోయించిండు. అవునా కదా? నీ చుట్టూ ఉన్న మనుషులెంత, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఏం చేయలేవు. సింహాల నోరు మోయించినటువంటి దేవుడు ఆ పరిస్థితులు ఏవి నిన్ను పాడు చేయకుండా చూస్తాడు. నీ దరిదాపుల్లోకి రాకుండా కాపాడతాడు ఆయన. నువ్వు చేయాల్సింది ఏంటంటే విశ్వాసం ఉంచు. చూడండి, మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అప్పటికి ఎడారి ప్రాంతం అని చెప్పిన, నేను మొన్న కూడా చెప్పిన వాక్యంలో, ఎడారి లాంటి ప్రాంతము, ఎడారి లాంటి ప్రాంతము. దేవుడు మాత్రం వాగ్దానం చేశాడు ఏంటంటే, ఇక్కడికి జలప్రలయం తీసుకొస్తా ఉన్నాడు, ఇక్కడికి జలప్రలయం తీసుకొస్తా ఉన్నాడు. అప్పటికి అది ఎడారి లాంటి ప్రాంతం. ఈ వ్యక్తి గురించి చెప్పి నేను ముగించేస్తా. ఎవరు చెప్పండి పేరు? ఎవరు చెప్పండి? నోవాహు. అసలు ఆయన విశ్వాసము తలుచుకుంటేనే ఆశ్చర్యం కలిగిస్తుంది, ఆత్మీయ ప్రోత్సాహం కలుగుతుంది. అది మాటలు చెప్పలేం మనం. నోవాహు గురించి మనం అనుకుంటా ఉంటాం, ప్రభువా నోవాహు వలె నన్ను దీవించు ప్రభువా, నోవాహు వలె నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థనలు చేస్తాం. కానీ వాస్తవం ఏమిటంటే, నోవాహు అతనిలో ఉన్నటువంటి విశ్వాసము నీలో ఉందా? ఎలాంటి విశ్వాసం అంటే, నోవాహు బ్రతికిన టైంలో, ఆ టైంలో అది ఎడారి లాంటి ప్రాంతం, ఎడారి లాంటి ప్రాంతం, వరదలు రావడమే కష్టము. అలాంటిది దేవుడు ఏమన్నాడంటే, జలప్రలయాన్ని తీసుకొస్తా అన్నాడు. ఆ మాట చెప్పి, ఇదే మాట నీ చుట్టూ ఉన్న ప్రజలకు ప్రకటించు, ఒక ఓడ తయారు చేసుకో అన్నాడు. అలా చెప్పి కూడా సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, 3 సంవత్సరాలు గడిచిపోయినాయి, దాదాపు 120 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు గడిచిపోయినాయి. చెప్తూనే ఉన్నాడు అదే మాటలు, జలప్రలయం రాబోతుంది, ఓడలోకి రండి, జలప్రలయం రాబోతుంది, ఓడలోకి రండి. ఒకటే మాట 120 సంవత్సరాలు చెప్పమంటే ఎవరు చెప్తారు చెప్పండి? ఇప్పుడు ప్రసంగం నేను ప్రతి వారం ఒక వాక్యం చెప్పేసి దీన్ని మారుస్తా ఉన్నా, అప్పుడొకటి. అవునా కదా? ఇప్పుడు ఒకటే వాక్యం సంవత్సరం తరబడి చెప్పమంటే నా వల్ల అవుతుందా? కూర్చోండి గారు, 2 వారాలు అయిన తర్వాత మీరే చెప్తారు, కూర్చోండి అదే వాక్యం కదా నేను చెప్తాగండి గారు అంటారా? ఒక సంవత్సరం అదే చెప్పింది అనుకో, కూర్చోండి గారు 52 ఆదివారాలు అదే చెప్పినావు, ఈ వారం నుంచి మేము అదే చెప్తాం, కూర్చొని మనిషికి ఒకసారి చెప్తాం అంటారు. మరి నోవాహు జీవితాన్ని చూడండి, 120 సంవత్సరాలు ఒకే మాట, ఒకే ప్రసంగము చెప్తే కూడా ఒక్కళ్ళు కూడా అంగీకరించలే, ఒక్కళ్ళు కూడా విశ్వాసం ఉంచలే, ఒక్కళ్ళు కూడా నమ్మలే. నోవాహు ఏం మనిషివా నువ్వు, ఈ ఎడారి లాంటి ప్రాంతంలో వరదలు రావడమే కష్టం, కానీ జలప్రలయం వస్తుందా? కానీ నోవాహు విశ్వాసం ఉంది. దేవుడు వాగ్దానం చేశాడు, జలప్రలయం రాబోతుంది, విశ్వాసం ఉంది. 120 సంవత్సరాల తర్వాత జలప్రలయం వచ్చింది. ఎవరైతే తన మాట నమ్మలేదో వాళ్ళందరూ కూడా ఆ జలప్రలయంలో కొట్టుకుపోయారు. విశ్వాసం ఉంచిన నోవాహు కుటుంబము రక్షింపబడింది. ఒక నూతనమైనటువంటి తరానికి వీళ్ళే గుర్తింపు. ఎవరు? మనమందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మా తాత ఎవరు అంటే నోవాహు అని చెప్పొచ్చు మనం ధైర్యంగా. నతనీయులు తాత ఎవరు అంటే నోవాహు తాత అని చెప్పొచ్చు మనం ధైర్యంగా. ఎందుకని అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఒక న్యూ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది నోవాహు నుండి. కారణం ఏంటంటే, ప్రభు మీద తనకున్నటువంటి విశ్వాసము. మొదటిగా ప్రభు మీద తనకున్నటువంటి విశ్వాసము అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చింది. ప్రభు మీద తనకున్నటువంటి విశ్వాసము నీళ్ల మీద నడిచేటట్టుగా చేసింది. ప్రభు మీద తనకున్నటువంటి విశ్వాసము ఆకలితో ఉన్న సింహాల నోళ్లను కూడా మోయించేసింది. ప్రభు మీద తనకున్నటువంటి విశ్వాసము ఒక నూతనమైనటువంటి తరము ప్రారంభానికి మూల పురుషుడిగా చేసింది. ఈరోజు అదే విశ్వాసం నీలో ఉందా? దేవుడైతే మార్పులేడు కదా. దేవుడు ఏమన్నా మారాడా? మారలేదు. ఆయన స్వభావం మారలేదు, ఆయన కార్యాలు మారవు. ఆయన అద్భుతము చేయగలడు, ఏ అసాధ్యాలను ఆయన సాధ్యము చేయగలడు, అన్నీ మనకు తెలుసు. మరి ఎందుకని అసాధ్యంగా ఉన్న వాటిని సాధ్యం చేసుకోలేకపోతా ఉన్నాం ప్రార్థన ద్వారా? నీ విశ్వాసము సమాధానం వచ్చేదిగా లేదేమో, నీ విశ్వాసము నీ ప్రార్థనకు ప్రతిఫలం తెచ్చే స్థితిలో లేదేమో. విశ్వాసంలో బలపడు, ప్రభు యొక్క కార్యాలను నువ్వు చూస్తావు. ప్రార్థన చేసుకుందాం, మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.